ఎప్పుడు మన విధేయతకి ఒక ప్రతిఫలం ఉంటుంది. మోషేకి దేవుడు ఏమని చెప్పాడండి? అమాలేకులు శత్రువులు సైన్యము దండు దిగి వస్తున్నప్పుడు నీ హస్తము పైకెత్తి ఉంచు, నీ హస్తము పైన ఉన్నంత వరకు నువ్వు జయం చూస్తావు. కానీ ఎప్పుడైతే నీ హస్తము దించుతావో జయము చూస్తావో అని చెప్పాడో లేదో తెలియదు. కానీ ఎప్పుడైతే మోషేకి బరువు ఎక్కి అలసిపోయి చెయ్యి దించాడు, ఎప్పుడు ఆ సమయములో అమాలేకీయులతోటి హి వాజ్ సీయింగ్ డిఫీట్, అపజయం చూస్తున్నాడు, ఓటమిని చూస్తున్నాడు. మరలా ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు తన చెయ్యి ఎత్తి పెట్టాడో ఏం జరిగింది? జయము చూస్తుంది. ఈరోజు మనము ఉపవాసముతో తగ్గింపుతో వచ్చారు. ఇట్ ఈస్ అ ఫిజికల్ యాక్ట్, అవునా కదా? భౌతికంగా చేసే పని ఇది. ఉపవాసం వచ్చాను ఎందుకంటే నేను తగ్గించుకుంటున్నాను. ఈ ఫిజికల్ యాక్ట్ విల్ ఆల్వేస్ మూవ్. మనం అనుకుంటామో నాను భౌతికంగా ఏం చేస్తే దేవుడికి అది లెక్కలేదులే, దేవుడు అంత ఆత్మీయ రంగంలోనే చూస్తాడని అనుకుంటూ ఉంటాం కదా. గాడ్ కౌంట్స్ అవర్ ఫిజికల్ యాక్ట్. ఈరోజు మనము తగ్గించుకుంటూ ఉపవాసముతో దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే దాని తగ్గ ప్రతిఫలము, దాని తగ్గ జయం ఉంటుంది. ఇవన్నీ దేవునికి అక్కర్లేదు అని అన్నారు అనుకోండి, చెప్పట్లు కొట్టాలా? ఎందుకు కొట్టాలి? దేవుడికి నా మనసు తెలుసులే. చేతులు ఎత్తాలా? ఎందుకు ఎత్తాలి? దేవుడికి నా మనసు తెలుసులే, నా భక్తి తెలుసులే. మోకరించమన్నారా? సాష్టాంగ పడ్డమన్నారా? ఎందుకు చేయాలి? నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను కదా. ఒకవేళ నిజంగా చేయలేని పరిస్థితులు అంటే అనుకోవచ్చండి. కొంతమంది నేను కూర్చుని దేవుడు చేయాల్సింది చేసేస్తాడు అనుకుంటూ ఉంటాము చాలాసార్లు. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఎప్పుడైతే మోషే చెయ్యి ఎత్తాడో జయము, ఎప్పుడైతే చెయ్యి దించారో అప్పుడు అపజయం. ఈరోజు ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంటలెక్ట్ విత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్. డూ యూ అండర్స్టాండ్? డూ యూ బిలీవ్? అర్థమవుతుందండి? ఎందుకు చప్పట్లు కొట్టాలంటే, చప్పట్లు కొడతావు అంటే దేవాన్ని నేను మహిమపరుస్తూ నేను చప్పట్లు కొడతాను. మోకరించాలంటే భక్తితోటి, నీ అందు గౌరవంతో నేను మోకరిస్తున్నాను ప్రభా. ఆరాధించాలి, స్వరమెత్తి ఆరాధించాలి, ఏది శక్తి లోపం లేకుండా ఆరాధించాలి. ఎందుకు అని అంటే బికాజ్ ఐ లవ్ యూ లార్డ్. ఎందుకంటే నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువా. సి అవర్ ఫిజికల్ యాక్ట్ ఇస్ ఆల్వేస్ ఇంటర్లింక్డ్ విత్ ద స్పిరిచువల్. ఈరోజు మన జీవితంలో జయము చూడాలా? భౌతికంగా మనం చూపించాల్సిన పరిస్థితులు వస్తాయి. మీరు మోకరించాల్సి వస్తుంది, మీరు చేతులెత్తి ఆరాధించాల్సి వస్తుంది, మీరు సాష్టాంగ పడాల్సి ఉంటుంది, మీరు ఎలుగెత్తి ఏడవాల్సిన అవసరం వస్తుంది. ఇవన్నీ చేయను దేవుడు చేయాలంటే చేయడండి. ఈరోజు మనం ఏది చేసినా పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ఆయనను ఆరాధిస్తూ నేను స్తుతిస్తాను ప్రభా, నీవే నా మార్గము, నీవే నా సత్యం అంటూ మనమందరం కలిసి దేవాది దేవుని ఆరాధిస్తూ